ఎరా బాసు ఎలా ఉన్నావు? బాగానే ఉంటావులే, జంకు తింటానా. వీడేట్రా బాబు పొద్దున్నే వచ్చేసాడు వీడియో పెట్టుకుని అనుకున్నారా? ఈయన పర్లేదు. ఈరోజు ఏంటంటే ఈడేట్రా బాబు రోజు నీ స్కిన్ గురించి, హెయిర్ గురించి, డైట్ గురించి, తర్వాత హెల్త్ గురించి చెప్పేస్తున్నాడు అనేసుకుంటున్నావా? నీకు అలా చెప్పడం వల్ల నా డైట్ ఇంప్రూవ్ అయింది. మీకు ఇక్కడ 2 ఫోటోలు చూపిస్తాను. ఒకటి నా ముందు వీడియోలో చెప్పినట్టే బాడీ కాంపోజిషన్ ఎలా చేంజ్ అవుద్ది అంటే, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోతే నార్మల్గా ఓన్లీ వాకింగ్ అంటే కార్డియో ఒకటి చేసి డైట్ ఫాలో అయితే, క్యాలరీ డెఫిసిట్లో ఉంటే మన బాడీ కాంపోజిషన్ మారుతుంది. బట్ మన మజిల్స్ అనేవి గ్రో అవ్వవు, ఈవెన్ మజిల్ లాస్ కూడా అవుతుంది అని చెప్పాను. సో దానికోసం నేను ఒక వీడియో 2 ఫోటోలు పెడతాను, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట. సో ఆ 2 ఫోటోలు చూడండి ఇప్పుడు. సో ఇందులో డిఫరెన్స్ ఏంటంటే బాడీలో కాంపోజిషన్ మారింది. సో నేను ఇప్పుడు షర్ట్లెస్ పిక్ పెట్టలేను అనమాట, కొంచెం సిగ్గు, అందుకని పెడతాను తర్వాత చూద్దాంలేండి. సో అదనమాట, బాడీ కాంపోజిషన్లో చేంజ్ వస్తుంది, ఈవెన్ మజిల్ లాస్ కూడా అయింది నాకు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు డైట్ ఉండాలి, కార్డియో ఉండాలి, దానితో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ఉండాలి. లేదంటే మజిల్ లాస్ అయితే అవుతుంది. నేను ప్రోటీన్ తీసుకున్నాను కదా, నాకు మజిల్ లాస్ ఎందుకు అవుద్ది అంటే అవుద్ది. స్ట్రెంత్ ట్రైనింగ్ అనేదే నీ మజిల్ని, స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది తెలుసా, నువ్వు బరువులు ఎత్తినప్పుడు మజిల్ మధ్యలో ఉండేది మజిల్ పగులుతుంది అనమాట. సో ఆ మజిల్లోంచి ఇంకో బేబీ మజిల్ అనేది బయటకు వస్తుంది. సో దానివల్ల నీ మజిల్ గ్రో అవుతుంది. ఇలా పగిలి మళ్ళీ హీల్ అయ్యి ఇలా నీ మజిల్ గ్రో అవుతుంది అనమాట, అర్థమైందా? సో ఉత్తిన ఇలా చేసేస్తూ ఉంటే దబ్బని పెరిగిపోదు అనమాట, ఓకేనా? ఇది. సో నేను వాకింగ్ చేస్తున్నాను, క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం మజిల్ లాస్ అయింది, అలాగే కొంచెం ఫ్యాట్ లాస్ అయింది. సో నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తుంటే నాకు జిగ్గు అని మజిల్ వచ్చాయి. ఏం చేస్తాం, సరే. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఈ సుబ్బు గారిని ఫాలో చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో, బయోలో లింక్ ఉంది. ఏంటి జంగదేనా మానేరా బాబు, దోల తీరిపోతుంది. బాయ్.